మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో కనిపించే లవ్ ట్రాక్లు మరింత సెన్సేషన్ అవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సినిమా రంగంలో ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. అందులో కొందరు విడాకులు తీసుకొని విడిపోయారు. వారిలో టాలీవుడ్కు చెందిన సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగచైతన్య జంట ఒకటి. వీళ్ళ గురించి ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట ఏమాయ చేసేవే అనే సినిమా చేశారు. ఇది చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్ళు ఆటోనగర్ సూర్య సినిమా చేసిన టైంలో లవ్లో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఆ తర్వాత చై శామ్ పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత సమంత నాగచైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలిడే ట్రిప్లకు వెళ్ళడం వంటివి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్తో పంచుకున్నారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా దక్కించుకున్నారు. టాలీవుడ్లో బెస్ట్ కపుల్గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. తద్వారా 4 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తమిద్దరం భార్యాభర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని తెలిపారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా కాలమే అవుతున్నా అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మిస్టరీగానే మారిపోయింది. అసలు వీళ్ళిద్దరి ఏ విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయి అనే అనుమానానికి మాత్రం ఇలాంటి క్లారిటీ రాలేదని చెప్పాలి. దీంతో చాలామంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ దీన్ని హాట్ టాపిక్గా మార్చేస్తున్నారు. టాలీవుడ్ జంట సమంత, నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉండడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలోనే సమంత స్వయంగా నాగచైతన్యను విడాకులు అడిగిందట. దీంతో అతడు కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. నాగచైతన్య, సమంత విడాకులకు కారణాలేంటో తెలియదు. ఈ విషయంలో సమంత ఎక్కువగా నిందించబడింది. పెళ్లి చేసుకుని కూడా బోల్డ్ రోల్స్ చేయడం, ఆమె డ్రెస్సింగ్ కారణమయ్యాయని ఒక వాదన వినిపించింది. అలాగే ఆమెకు పిల్లలు కావడం ఇష్టం లేదని, కుటుంబ విలువలు పాటించడం లేదంటూ కథనాలు వెలువడ్డాయి. సమంత ఎఫ్ఐఆర్ రూమర్స్ సైతం ఎదుర్కొంది. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుగల్కర్తో రిలేషన్షిప్లో పెట్టుకుందని ఊహాగానాలు వినిపించాయి. సమంత, జుగల్కర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాగచైతన్య ఫ్యాన్స్ ప్రీతంని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ప్రీతం వివరణ ఇచ్చాడు. సమంత నాకు అక్కతో సమానం. మా బంధం ఏమిటో నాగచైతన్య కూడా తెలుసు. అనవసరంగా నన్ను వివాదంకి లాగవద్దని ప్రీతం వేడుకున్నాడు. ప్రీతంతో ఎఫ్ఐఆర్లో ఉందంటూ వార్తలు వచ్చినా సమంత పట్టించుకోలేదు. అతడితో తన స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంది. కాగా నాగచైతన్య, శోభితా ధుళిపాళ్ల ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలో ప్రీతం సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ప్రీతం తన శుభాకాంక్షలు పతిత, ఇప్పుడు అతడు నీవాడు. రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ నాగచైతన్య, శోభితను ఉద్దేశించే అనే వాదన మొదలైంది. ప్రీతం పరోక్షంగా శోభితపై ఘాటైన కామెంట్స్ చేశాడు అని అంటున్నారు. ఇక ప్రీతం కామెంట్స్ పరిశీలిస్తే అసలు నాగచైతన్య, సమంత విడిపోవడానికి శోభితనే కారణం అనిపిస్తోంది. శోభితతో రిలేషన్షిప్ పెట్టుకున్న నాగచైతన్య సమంతను మోసం చేశాడు. ఈ విషయం తెలిసి సమంత విడాకులు తీసుకుందని అర్థం వచ్చేలా ప్రీతం కామెంట్స్ ఉన్నాయనే చర్చ మొదలైంది. చూస్తుంటే సమంత, నాగచైతన్య వైవాహిక జీవితంలో ఏం జరిగిందో ప్రీతంకి తెలుసు. మొత్తంగా ప్రీతం సోషల్ మీడియా పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. ఇక శోభిత విషయానికి వస్తే ఆమె తెలుగు అమ్మాయి, గుంటూరు జిల్లా తెనాలి. 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం శోభిత వెలుగులోకి వచ్చేలా చేసి 2016లో బాలీవుడ్లో రోమన్ రాఘవ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. 2018లో అడవిశేషు నటించిన గూఢచారి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మేజర్ మూవీలోనూ కీలక పాత్ర పోషించింది. సమంతతో విడాకులకు ముందే శోభితతో నాగచైతన్యకు పరిచయం ఏర్పడిందనే ఓ రూమర్ ఉంది. సమంతతో విడాకులకు శోభిత ఓ కారణం అని ప్రచారం కూడా జరిగింది. అసలు నాగచైతన్య, శోభిత ధుళిపాళ్ల ఎక్కడ కలిశారు అనే విషయంపై కొందరికి ఓ అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది. శోభిత మరియు చైతుకు ఓ కామన్ స్నేహితుడు ఉన్నాడట. అతడి బర్త్డే పార్టీ సందర్భంగా కొన్నాళ్ళ క్రితం వీరిద్దరు కలిశారట. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలాసార్లు ఇద్దరు మాట్లాడుకోవడం,
పలు విషయాలను షేర్ చేసుకోవడం వంటివి చేసేవారట. ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది అంటూ కొందరు ఒక కథనం లేదా నిజమా కానీ కథనాలు మాత్రం అల్లేస్తున్నారు. ఆ కథనం ఇప్పుడు సినీ వర్గాల్లో మీడియా సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా వీరి ప్రేమ గురించి ఎప్పటి నుండో సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఓసారి చేతు ప్లాట్ ముందు శోభిత కారు అర్ధరాత్రి ఉండడంతో అప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫారెన్ టూర్లలో వీరి ఫోటోలు బయటికి రావడం, కలిసి ఉన్న పిక్స్ వైరల్ కావడంతో వీరు డేటింగ్లో ఉన్నారనే ప్రచారానికి బలం చేకూరినట్టు అయింది. ఆ తర్వాత కూడా వీరు అసలు విషయాన్ని వెల్లడించలేదు. ఇక తాజాగా వీరి ఎంగేజ్మెంట్తో అందరికీ క్లారిటీ వచ్చింది. వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. 1986లో చైతన్య జన్మించగా 92లో శోభిత పుట్టింది. నాగ చైతన్య నాగార్జున మొదటి భార్య రామానాయుడు కూతురు లక్ష్మీ సంతానం కాగా శోభిత దులిపల్ల తెలుగు అమ్మాయి. తెనాలి అమ్మాయి అయిన శోభిత వేణుగోపాలరావు శాంత దంపతుల కుమార్తె. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో ఆమె చదువుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది. క్లాసికల్ డ్యాన్స్లో ఆమె కూచిపూడి, భరతనాట్యం 2 నేర్చుకుంది. ఆ తర్వాత 2013 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచింది. 2016లో బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ సినిమాలో నటించింది. 2018లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శోభిత అడవిశేష్ జంటగా గూఢచారి, మేజర్ సినిమాలో నటించి హిట్లు కొట్టింది. ఇక మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వంలో కూడా శోభిత నటించింది. ఒక అంచనా ప్రకారం శోభితకు 7 నుండి 10 కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఇదంతా కేవలం ఆమె సంపాదనేనట. ఇక నాగ చైతన్య పేరిట ఉన్న ఆస్తుల విలువ చూస్తే 150 కోట్ల వరకు ఉంటాయట. నాగార్జున ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంది. ఇక నాగార్జున కట్నంగా ₹1 ఆశించడం లేదు. ఆధునిక సమాజంలో కట్నం తీసుకోవడం నేరం. తరతరాలు తిన్న తరగని ఆస్తి వారికుంది. ఇదన్నమాట సంగతి.